జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా సంతోష్ జీ మనకు ఇప్పుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కట్టమైసమ్మ ఆలయం ఆర్గనైజింగ్ సెక్రటరీ వారు. సంతోష్ జీ ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సంతోష్ జీ మీతో మాట్లాడడానికి మేడం సిద్ధంగా ఉన్నారు, నెడంపల్లి యమునా పాఠక్ గారు. సంతోష్ జీ నమస్తే అండి. నమస్తే అండి. సంతోష్ జీ ఎగ్జాక్ట్ గా చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ గా మీరు ఎప్పుడు చూసారు, ఏంటి మీరు ఎలా వివరిస్తారు, అండ్ మీరేం చూసారు, అండ్ మీరేం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీరు చూసారు, మనం చూసాము, పోలీసులు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు, అంతా అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. కానీ మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనం హెచ్ఎంటీ గారికి రావు గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు. ఒకటి ఏం లేదు మేడం, మేము 8:25కి ఆలయం మూసేసాము. మూసేసిన తర్వాత కింది తాళం వేసుకొని కిందికి వచ్చాము. వచ్చిన తర్వాత 8:30కి వచ్చాడు, ఇద్దరు వ్యక్తులు వచ్చారు. 8:30కి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఒక ఆయన ముందు వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి అక్కడ గుళ్ళ లోపలికి వచ్చి మేము కొబ్బరికాయ కొట్టే స్థలంలో, అమ్మవారిని పూజించే స్థలంలో వచ్చేసి అక్కడ బాత్రూమ్ చేశాడు. చేస్తుంటే మేము అక్కడ కొంచెం ముందే ఉన్నాము. ఆయన క్యాబ్ కనబడుతుంది, భక్తులు ఇట్లా వెళ్ళే బైక్ మీద వెళ్ళేటోళ్ళు ఆపేశారు. అది ఆపేసి పక్కన ఉన్నాం, పిలిస్తే మేము అక్కడికి వెళ్ళేసాము. మేము చేసే వరకు బాత్రూమ్ చేసేసాడు. అందులోకి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళేసేసాడు, కూర్చున్నాడు. ఆయన క్యాప్ కూడా పెట్టుకున్నాడు, క్యాప్తో సహా ఉన్నాడు. అందులో ఇంకో అతను పారిపోయాడు. ఇది ఎంత దురదృష్టకరము. హిందూ దేవాలయం మీదనే కావాలని కట్టుకొని పనిచేస్తున్నారు ఈ విషయం. దీంట్లో అతను తీసుకొని దేశం చేసి మేము పోలీసు వాళ్ళకు అప్పచెప్పాము. దీన్ని వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మనమే ఏమంటే ఏమైనా జైల్లో పంపించామని చెప్పేశారు, లేకపోతే వాడు పిచ్చోడని చెప్పేసి ఒక ముద్రేస్తున్నారు తప్ప అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? అసలు ఇన్ని దేవాలయాల్లో అవుతున్నాయి. అది సికింద్రాబాద్లో అయింది, బాలనగర్లో అయింది, ఇప్పుడు కట్టమైసమ్మ గుడి మల్కాజ్గిరిలో అయినది. కానీ వాస్తవానికి మన ప్రభుత్వమే ముస్లింలను పోషిస్తుంది. రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరనే ఉన్నది, సీఎం ఆయనే ఉన్నాడు. ఆయన ఇంతకుముందుకు మల్కాజ్గిరి ఎంపీ తర్వాతనే ఆయన సీఎం అయినాడు. అదే గుడి ముందుకే చెల్లాడు, ఈరోజు సీఎం అయినాడు. కానీ అదే అమ్మవారికి ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంతగానం మన హిందూ దేవాలయం మీద ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు ఆయన స్పందించడం లేదు? లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరనే ఉన్నది, అన్ని ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన ఏమంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఆయన నోరుతోనే చెప్పాడు. అది మనం చెప్పే వాక్యం కదా, ఆయన నోరుతో చెప్పాడు. మరి ఇప్పుడు వచ్చిన వ్యక్తి బంగ్లాదేశ్ వారా, మన పాకిస్తాన్ వారా, మరి ఎవరు ఆ వ్యక్తి? దుష్టశక్తి లేక ఎవరు ఉన్నారు? ఇంకా కుట్రలు ఎంతమంది ఉన్నారు? హిందూ ఆలయాల మీద ఎందుకు ఇట్లా పడుతున్నారు వాళ్ళు అని ఒకటి మన వీళ్ళకు కూడా చెప్పాము. కమిషనర్ వాళ్ళు వస్తే ఒక సిట్ వేయండి, సిట్ వేసి వాళ్ళు విచారించండి, వీళ్ళు వెనుక ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు ఏంది అనేది కూడా చెప్పినాం. కానీ ఇది మాత్రం హిందూ దేవుల మీద అగంతంగా చేస్తున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు వీళ్ళంతా. మళ్ళీ తర్వాత ఏమన్నంటే వాళ్ళు ఒక పిచ్చోడు అని చెప్పేసి ఒక ముద్రేస్తున్నారు. దీని మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. మేము దీన్ని మొత్తం వదిలిపెట్టే సమస్య ఏం లేదు. వాడు వదిలిపెట్టకున్నా మేము ఆల్రెడీ మన దుబాయ్లో అక్కడ ఇంట్లో ఇష్టం విషయాలు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు, షూట్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు. మన దేశంలో ఎందుకు ఈ దుస్థితి వస్తుందో నాకు అర్థమైతలేదు. ఈ సిచ్యువేషన్ రాగానే అక్కడనే ఎన్కౌంటర్ చేసేసి వాడిని ఉరి తీస్తే ఇంకో వ్యక్తి భయపడతాడు, ఇంకో వ్యక్తి కూడా ఇటువంటి పనులు చేయని కూడా రారు ఎవరు. వీళ్ళని పైసలు ఇచ్చి ప్రోత్సహించి ఇవన్నీ చేస్తున్నది మన హిందువుల మీద దాడి చేపిస్తున్నది అంతా ముస్లిం పెద్దలే. అంతా వాళ్ళ నమాజ్ లో అన్నిటిలో చెప్పి వీళ్ళకి చేపిస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేసేది కాదు. వీళ్ళు దీని వెనుక ఎంతమంది కుట్ర ఉంది, ఎంతమంది ఉన్నారు ఏందనేది బయటికి ఖచ్చితంగా తీయాల్సిందే. ఎన్ని గుళ్ళలు అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హిందువుల గుళ్ళల్లో ఎన్ని ఇట్లా దాడులు అయినాయి అనేది స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, చూస్తున్నారు. అది మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఓకే సంతోష్ గారు. మేడం ఓకే అండి, థ్యాంక్ యూ సంతోష్ గారు. రాకేష్ గారు చెప్పండి. రాకేష్ రెడ్డి గారు నమస్తే. మీరు నమస్తే.
సార్ మీరు వింటున్నారు, మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడడం మీరు వింటూనే ఉన్నారు. అండ్ మీరు కూడా చాలా స్ట్రాంగ్ హిందుత్వవాదిగా అందరికీ తెలుసు, ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా కూడా, అంటే వాయిస్ ఫర్ హిందూస్ గా అందరికీ తెలుసు. సార్ ఈ రోజు సెక్యులరిజం అంటే హిందువులపై నియంత్రణ విధించడమేనా అనేది ఒక ప్రశ్నతో మొదలైతే, ఈ రోజు కేవలం పార్టీలకు అతీతంగా హిందూ నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘటిత శక్తితో ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఒకటి. రెండు, ఈ రోజు ప్రభుత్వాలు కూడా పాటించాలి అంటే ప్రజలు ఇచ్చే తీర్పే ఉంటుంది. మరి మన ప్రజలు ఎందుకంటే ఎలక్షన్లు వస్తే మరి ప్రజలు వచ్చే తీర్పు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం హిందువులోనే యూనిటీ లేదని అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అసలు హిందువుల యూనిటీ రావాలంటే ఎందుకు రావాలి, ఏం చేస్తే వస్తుంది, ఇక్కడ మరి ఎలాంటి నాయకత్వాన్ని సమర్థించాలి మనం అంటే ఈ రోజు ప్రజా తీర్పే ప్రజాస్వామ్య దిశగా వస్తేనే అప్పుడే ఇలాంటివన్నీ నియంత్రణలు వస్తాయి. కానీ ఈ రోజు అది జరుగుతోందా? మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా హిందువులు ఒక్కటయ్యి ఈ రోజు మన కల్చరల్, ఇక్కడ మతానికి సంబంధించిన మాట్లాడే పరిస్థితి కాకుండా సార్, ఇక్కడ మతం కాకుండా ఈ రోజు హిందుత్వం అంటే మన కల్చరల్ డైవర్సిటీ, మన ఒక కల్చరు, మన అస్తిత్వము, అనేక వేల సంవత్సరాల నుంచి వస్తున్న వారసత్వ సంపదని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా మనం చెప్పాలి అంటే నిర్ణయాలు అసెంబ్లీలలో, పార్లమెంట్లలో రావాలి. అలా జరగాలంటే మీరేం చెప్తారు, ఏం చెయ్యాలంటారు? అసలు ప్రజల్ని చైతన్యపరచాలంటే ప్రజలు ఒక అడుగు వేసి వాళ్ళకుండే ఒకే ఒక ఆయుధం ఓటు, వాళ్ళు ఏం చేయాలో మీరేం చెప్తారు? హిందువులు ఎక్కడ ఉన్నారండి దేశంలో? మైనారిటీ ఎప్పుడు అయిపోయారు? హిందువులు ఎక్కడ ఉన్నారు? వాడు ఒకడు ప్రాంతం అని విడిపోయిండు, ఒకడు భాష అని విడిపోయిండు, ఒకడు కులం అని విడిపోయిండు. ఈ దేశంలో హిందువులు ఎప్పుడున్నారమ్మా ఒకటి ఉండి సమస్యలు ఎందుకు వస్తాయి? సిగ్గు శరం లేని జాతి, 1000 సంవత్సరాలు బానిసత్వంలో బతికిన జాతి, హిందూగా బతకడానికి జీజే ట్యాక్స్ కట్టిన జాతి, బంగ్లాదేశ్లో తగలబడుతున్న జాతి, పాకిస్తాన్లో ప్రతి సంవత్సరం 1000 మంది హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటున్న ప్రశ్నించలేని జాతి. ఇది జాతా? ఈ జాతిలో పుట్టిందని సిగ్గుపడుతున్నా నేను. అయ్యో సార్, మరి ముస్లిం మసీదులు ఎందుకంటలేరు? ముస్లిం లేరా? మసీదులు లేవా? ఇది దిగజారిన జాతి, నిర్వీర్యమైన జాతి. దానికి ఒక ముసుగు పెట్టుకుంటారు ఇది సెక్యులర్ అని. ఏం సెక్యులర్ రా? మరి ఇప్పుడు ఏంటి నీ సెక్యులరు? మరి మందిరాలు ఇన్ని కూలినాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. భయం ఏ ప్రభుత్వం భయం సృష్టించాల. ఎట్లయితే ముస్లిం సోదరులు సృష్టించినరో అట్లా హిందూ గ్రంథాలలో కూడా ఉంది. ఎవడైతే దేవాలయాల జోలికొస్తే, ఎవరైతే దేవతల జోలికొస్తే మన పురాణాలలో కూడా ఉంది వాడిని కూడా నరకమని. వాళ్ళు ఎట్లా నరుకుతున్నారో, వాళ్ళ ధర్మానికి ఇబ్బంది అయినప్పుడు, వాళ్ళ దేవుణ్ణి ఎవరైనా విమర్శించినప్పుడు, వాళ్ళ మసీదులు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకుంటే మీరు అట్లా తీసుకోండి. దూత్ కా దూత్, పానీ కా పానీ, ఇవన్నీ ఏంటండి చర్చలు ఎన్నేం లేదు చర్చలు చేయబట్టి. 1941 నుంచి మొదలుపెట్టింది చర్చలు. కూలినాయి కాలినాయి, అరాచకాలు, అత్యాచారాలు ఏమేం చేయలేదు. నేను అనేది ఒకటేనండి, ఎదుటి వారి మీద తెలుసు నువ్వేం ఎట్లుంటావు అనేది ఇంపార్టెంట్. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు ప్రజాస్వామ్యంలో ఏముంటుందండి? ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ఆ ఓటు కన్నా ఆగమవుతున్నాడు. సెక్యులర్ అన్నోడు ఇప్పుడు ఉదాహరణగా అండి, సెక్యులర్ అనే పార్టీ చెప్పిన ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఇప్పుడు ఎవరు అన్నారు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి సెక్యులర్ పార్టీ మరి హిందువులకు ఉండాలి కదా బుద్ధి. మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికలనేమో సెక్యులర్ పార్టీ అన్నారు, హిందువులు సమానమే వాళ్ళు అన్నారు, పర్లేదు ఓకే అన్న తర్వాత ఒక బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అంటే నేను అనేది ఎవరో తప్పట్టడం కాదు, నేను మా వాళ్ళనే తప్పు పడుతున్నా, హిందువుల ఐక్యత లేనంత కాలం ఇది ఆగదు. ఎందుకు గుళ్ళు కూలుతున్నాయి? పిచ్చోళ్ళు మతి లేనోడైనా ఎవడు లేనోడైనా గుడి జోలికత్తే ఎట్లయితే ముస్లింస్ నడుపుతాయి. ఇంకా మళ్ళీ ఎందుకు పోతున్నాడు? నువ్వు ముస్లింనే ఇన్స్పిరేషన్ తీసుకో కదా. ఇప్పుడు ఒకవేళ ఒక్క మసీద్ హైదరాబాద్ తగలబడిపోతుంది సగం హిందువులు, సగం మంది అత్యాచారాల పాలవుతారు, హత్యల పాలవుతారు, పాత బస్తీలు అగ్గి లేపుతారు, ఈడొక్కడు మిగిలిన హిందువులు వాళ్ళందరూ రక్తం కళ్ళ చూస్తారు. ఇట్లాంటిది ఒకటి సంగతి దమ్ముంటే ముఖ్యమంత్రికి సవాల్ విస్తున్నా, దమ్ముంటే ఒక నిమిషం నేను మాట్లాడిందా కాకండి, దమ్ముంటే ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ డీజీపీ కావచ్చు, ఒక్క సంఘటన మా గుడికి జరిగినట్లు అక్కడ జరిగిన ఇతర మతస్థుల కోడిచిట్ల తగల పెడతారు, హైదరాబాద్ నగరాన్ని తగల పెడతారు. ఆ భయం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టే వాళ్ళని ప్రొటెక్షన్ చేస్తున్నారు. ఏ గుళ్ళ ఏ మసీదుల కాడ పోలీసులు ఉన్నారు, మరి గుళ్ళ కాడ ఎందుకురా?
ఇక్కడ- కృష్ణుడి కాడ ఒక్క నిమిషం ఆగండి. కృష్ణుడి గుడి కాడ ఏకపాటి సేవలు, రాముడి గుడి కాడ ఏకపాటి సేవలు. ఎన్నొద్దులు పడతారా ఏకపాటి సేవలతో? గుండెలల్లో ఏకపాటి సేవలు పెట్టుకొని రా హిందువులు, అంతా సెట్ అయిపోతుంది. అక్బరుద్దీన్ ఏం చెప్తున్నాడు? ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నాడా? అసౌద్దీన్ ఏమని అంటున్నాడు? ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నాడా? ఏం పట్టుకుని తిరుగుతున్నారు? ధర్మాన్ని నమ్ముకున్నారు, దైవాన్ని నమ్ముకున్నారు. ఎవరన్నా ధర్మం జోలికి వస్తే ఎట్లెట్లా శిక్షలు పడాలో, అన్ని ఏ రకంగా శిక్షలు పడాలో ఆ రకంగా శిక్షలు పడుతున్నాయి. నేనేమంటున్నాను, ఇది హిందువులు నిర్ణయించుకోవాలా. ఈ దేశంలో ఉండాలా లేదా, ఈ దేశంలో బతకాలా లేదా, లేకపోతే దీపు చంద్రలాగా బంగ్లాదేశ్ లో చెట్లకు కట్టి తగలబెడుతుంటే స్పందించని ప్రపంచంలో ఉండాలా లేదా? ఇవన్నీ అద్దు సొల్లు మాటలు మస్తు అయిపోయినాయి. సునా 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 తగ్గయా నీ అవ్వ. మేము వచ్చి ఎమ్మెల్యే అయినప్పటి నుంచే 20 గుళ్ళు కూడా కొట్టిరు. ప్రతిసారి పిచ్చోడు మంచి పిచ్చోడికి గుడి ఎందుకు కనబడుతుందండి? ఎవరు మాట్లాడతారు ఇట్లా? సార్ ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు సార్? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు అసెంబ్లీలలో, పార్లమెంట్లలో మన ఆలయాలను ప్రొటెక్ట్ చేసుకునే విధంగా, ఆలయాలు మనమే ఇండిపెండెంట్ గా వాటిని చూసుకునే విధంగా, అందుకే హిందువులకు అప్పచెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ధార్మిక్ బోర్డ్స్ అనేది ఇంతకు ముందు చట్టం ఉంది, ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు. మరి ఈ రోజు అసెంబ్లీలలో ఎందుకు ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా హిందూ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు అడ్డు, ఎవరు ఎక్కడ ఆంక్ష ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్ లో అసెంబ్లీలో ఎందుకు జరగటం లేదు? కర్రోడికింటది కాకి యూనిఫామ్ ఓడికింటది. బుద్ధుండాల హిందువులకు తెలంగాణలో ఎవరికింటది కాకి యూనిఫామ్? కర్ర ఎవరి చేతులుంది? కర్ర ఆడికిచ్చి మమ్మల్ని కొట్టమంటారా? గాడిదలకు గడ్డేసి మాకు ఆవులకు పాలు ఇవ్వమంటారా? గుళ్ళని కాపాడాలా? లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఓటు జిహాద్ ఒకటవుతున్నది ఎడా? సిగ్గులేని జాతి. ఎన్నొద్దులు ఇవి బతుకులు చెడా? ఎన్నేళ్ళు భార్య కళ్ళ ముంగడి భార్యను అత్యాచారాలు చేసిరి, కన్న కూతురుని అత్యాచారాలు చేసిరి, మీ పానాలు తీసిరి, మానాలు తీసిరి, మీ ఆస్తుల్లో దోసుకుని కనబడతలేదా ప్రపంచ చరిత్ర? నేను ఎవరినొక్కని అనడం కాదు, ఎదుటి మతస్థులు ఎందుకనాలా? ముస్లింస్ ఎందుకనాలా? ముస్లింస్ ఎందుకనాలా? ముస్లింస్ ఎందుకంటావు? ముస్లింస్ ఎందుకంటావు? వాళ్ళు బరాబర్ ఉన్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత మిమ్మల్ని కూడా తగలబెడతామని గుళ్ళం కూడా కొడుతున్నారు. బంగ్లాదేశ్ లో ప్రాక్టీస్ చేసి ఒక్క నిమిషం పైసాం నేను మాట్లాడిన నేను ఒక్క తప్పు మాట్లాడినా ప్రపంచంలో 230 దేశాలకు సమాధానం చెప్తా. ఒక్క తప్పు మాట్లాడు. 22% ఉన్న హిందువులు 1%కి వచ్చారు బంగ్లాదేశ్ లో. పాకిస్తాన్ లో 20% ఉన్న హిందువులు 1%కి వచ్చారు. పాకిస్తాన్, నేను అనేది ఎవరినో అనడం కాదు, మేము బలహీనం అయిపోయినాం, కానీ బలవంతులం కావాల్సిన అవసరం ఉంది. మా దగ్గర కూడా మహారాణా ప్రతాప్ కావచ్చు, ఛత్రపతి శివాజీలు కావచ్చు, యుద్ధాలు చాలా చేసినాం, మంచి నోడగొట్టినాం. మీ చరిత్రలు చెప్పాలా? సన్నాసులు అయినారు. విజయనగర సామ్రాజ్య చరిత్రలు కావచ్చు, చాలా చరిత్రలు మేము గెలిచాం, దేశాన్ని 1000 ఏళ్ళు గెలిచినాం. కానీ మా చరిత్ర అంతా కనుమరుగు చేసిండ్రు ఇప్పుడున్న ఈ కుహానా లౌకికవాదులు, అంటే దాన్ని ఏమంటారు, సెక్యులర్ వాదులు అంటారు. ఈ రోజు 1947 తర్వాత మా చరిత్రని ధ్వంసం చేసినారు. ఎన్ని యుద్ధాలు గెలిచినాం, ఎంత మందిని తుర్కిష్లను పారదోలినాం, ఇవన్నీ మలిపోయారు. ఇక్కడ ఒకటే ఈ సెక్యులర్ అనే రాజకీయం. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, పార్టీలు నాకు సంబంధం లేదు. మా మందిరాలే ఎందుకు కోలుతున్నాయి? సిగ్గు శరము లేని జాతి ఎందుకు కోలుతున్నాయిరా సన్నాసులారా? ఇటానల్ల పదాలు ఒక్క మాట. ఇప్పుడు నేను మాట సోదరున్నాడు, మీ పేరేంది భాయ్ సాబ్? మీ పేరేంది? అలీభాయ్ సాబ్, ఈ సంఘటన ఒక మసీద్ కు పాత బస్సులు జరుగుతుంది, ఇదివరకు హైదరాబాద్ తగలబడిపోతుందా లేదా? ఆల్రెడీ ప్రాణపుల్ల దర్గాలకు కూడా దాడి అయింది కదా. అది కూడా ఖండన చేయాలి. అదొకటి 100%. మేము అదే అంటున్నాం కదా, మసీద్ మీద దాడి జరిగినా, దర్గా మీద దాడి జరిగినా ఒకటే, వీళ్ళకి నరకటం ఒకటే పరిష్కారం. నేను అనేది ఒకటే భాయ్ సాబ్, ऐसा नहीं बोल रहा हूं. నేను ఏమంటున్నాను, ఎవరి దేవుడు వాళ్ళ దైవం అంటే. మనం ఏం కోరుకొని పుట్టలేదు, మీరు ముస్లింలకు కోరుకొని పుట్టలేదు, నేను హిందువులకు కోరుకొని పుట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళు గౌరవించాలా, ఎవరి గ్రంథాలను వాళ్ళు ప్రేమించాలా, పూజించాలా. కానీ మీరు ప్రభుత్వం ఏం చేయాలి సార్? మరి నేను సార్ మరి ప్రభుత్వం ఏం చేయాలి సార్? ఏ కులానికి ఆ కులం కనుక డెసిషన్లు తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి? చెప్పండి, మాట్లాడండి, అందరు మాట్లాడండి, చెప్పండి, మాట్లాడండి. सर ఇక్కడ ఒకటే ప్రశ్న. एक ही बात पूछना है जी, बोलिए. हमारे भगवानों को उतना कहीं को
తిరుపతి యొక్క దేవస్థానం మన ఉన్నదా కదా, అవును तिरुपति है नहीं है तिरुपति। और जब तिरुपति है नेशनल टेम्पल डिक्लेयर हुआ वक्त हमारे तिरुपति को छोड़ के एक नया टेम्पल बनाए तो उसको नेशनल टेम्पल बनाए। वाई नहीं होता साउथ टेम्पल्स को, साउथ के भगवानों को नॉर्थ वाले मानने तैयार नहीं है। तो हिंदुस्तान में नहीं है इधर ओनली हिंदू ప్రపంచ వ్యాప్తంగా మేము హిందువులమే హిందువులం అయిన తర్వాత సౌత్ నయ్యే నార్త్ నయ్యే వెస్ట్ నయ్యే सब हिंदू है ఏ రోజు మీరు దళిత్ కి రెస్పెక్ట్ ఇస్తే ఆ రోజు నుంచి ఒక్క మందిర్ పై ఒక్క దాడి అయ్యడానికి ఛాన్సెస్ లేదా? దానికి దీనికి ఏం సంబంధం అండి? దానికి దీనికి ఏం మాట్లాడుతున్నారు అలీ భాయ్? దానికి మందిరానికి సేమ్ సంబంధం అండి? గలత్ బాత్ హై దళిత్ అలీ సాబ్ ఈ రోజు ఒక్క నిమిషం రెడ్డి గారు, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము ఈ రోజు ఒక ఇంటలెక్చువల్ గానే పరిష్కార దిశలోనే ఆలోచింపజేసే విధంగానే మనుషులు చాలా చైతన్యం రావాలనే ఆలోచనతోనే చేసే ప్రయత్నం అండి. ఈ రోజు డిబేట్ కాదు డిబేట్ కాదు బాక్రీ సాబ్. ఈ సీఎం ఫస్ట్ చెప్పినా కదా, సీఎం తప్పు ఆల్రెడీ ఈ రోజు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ కి సిగ్గు రావాలి కంపల్సరీ. సీఎం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇయ్యాలి కదా. ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆల్సో, సీఎం కూడా హోమ్ మినిస్టర్ ఆల్సో అని ఖండన చేయాలి కదా. ఇది జరిగినంత ఒక కమిటీ పెట్టాలి, ఎట్లా జరిగింది రాబోయే రోజు ఇట్లా దాడి అయితే ఒక మనిషికి ఇమ్మీడియట్ షూట్ చేయాలి. నేను చెప్తున్నా కదా, షూట్ చేస్తే చెప్తున్నా కదా, దుబాయ్ లో ఇట్లా చేస్తారా? కరెక్ట్ అన్నావు మాట, కరెక్ట్ అన్నావు. రెండోది మసీద్ నైనా చేస్తారా? పిచ్చోడు కదా, పిచ్చోడికి మసీద్ ఏర్పడద్దు కదా. పిచ్చోడికి ఏర్పడుతున్నది మందిరం మసీద్ చర్చ్, పిచ్చోడికి మందిరాలు ఏర్పడుతున్నాయి. సార్ ఇక్కడ ఒక ప్రశ్న, ఈ రోజు దాడులు జరుగుతున్నాయి సరే, కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా హిందువులు ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. మరి మనం చట్ట సంస్కరణలు ఎందుకు చేయలేకపోతున్నాము? ఈ రోజు మనము కత్తి పట్టుకొని బయటికి వెళ్తే మన రాజ్యాంగం సమర్థించదు. మనం ఎంత టీవీలో చర్చ చేసుకోవడానికి బాగుంటుంది తప్పించి పరిష్కార దిశలో మనం కనుక అడుగులు వేయాలి. ఆలయాలు ధ్వంసాలు అవుతున్నాయి, ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి, పదే ఆలయాల మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఈ రోజు అధిక సంఖ్యలో ఉన్న హిందువులు జరుగుతున్నాయంటే సంస్కరణ జరగాలి. సంస్కరణ ఎక్కడి నుంచి జరగాలి అంటే ప్రభుత్వం నుంచి జరగాలి, ప్రభుత్వాలే చేయాలి. ఆ ప్రభుత్వంలో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్నదే మా ప్రశ్న. ఈ రోజు అధిక సంఖ్యలో ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న హిందువులు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు సంస్కరణ తీసుకురావట్లేదు? మీరు పార్టీలు మన వ్యక్తిగతం ఏ పార్టీ ఉన్నా, రూలింగ్ పార్టీ ఉన్నా, అపోజిషన్ పార్టీ ఉన్నా, భారతీయ తత్వాన్ని ప్రమోట్ చేయాలి, భారతీయ తత్వాన్ని కాపాడాలి, సమగ్రతను కాపాడాలి. ఆ ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ తోనే మనం రెస్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు దీనికి పరిష్కారం కావాలి. పోలీసులు కూడా చట్టపరమైన యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు సార్? పోలీసులు ఎప్పుడు తీసుకుంటారు? ప్రభుత్వాలు పని చేసినప్పుడే. ప్రభుత్వాల్లో ఉన్న హిందూ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీలకు అతీతంగా హిందూ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చి ధర్నా చేయట్లేదు? ప్రజలు కాదు ధర్నా చేసేది, ఎమ్మెల్యేలు ధర్నా చేయట్లేదు. అందరు రావాలి, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు రావాలి. వస్తే అప్పుడు మార్పు వస్తుంది, అప్పుడు సంస్కరణలు జరుగుతాయి, న్యాయం జరుగుతుంది. ఆలయాల మీద ఎవరైనా సాహసం చేస్తే ఆ రోజు వాళ్ళ చెయ్యి విరగొడుతుంది ప్రభుత్వమే, చట్టమే విరగొడుతుంది. ఎప్పుడైతే అధిక సంఖ్యలో ప్రజలు అభిలాషిస్తారో, చట్ట రూపంగా మారుతుందో, ప్రభుత్వాల రూపంలో అమలు చేస్తారో అప్పుడే పరిష్కారం. కానీ లేదంటే ఒక మీడియా న్యూస్ మాత్రమే. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరో మాట్లాడినా ఒక మీడియా న్యూస్ ఒక వారం నడిపిస్తారు, తర్వాత మళ్ళీ ఒక దాడి చేస్తారు. ఆ దాడికి అర్థం పరమార్థం ఏంటి? ఎవరైనా కూడా హిందూ ఆలయాల మీద చెయ్యాలంటే భయం వేయాలి. ఆ భయం ఎప్పుడు వస్తుంది? సంస్కరణలు జరిగినప్పుడు. అది ఎప్పుడు జరగాలి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీయా కాదు. ఇక్కడ ఏ పార్టీలో ఉన్న హిందువులు భారతీయ తత్వాన్ని గౌరవించేవాళ్ళు, భారతీయ సంస్కృతిని గౌరవించేవాళ్ళు మన సంస్కృతిని ఈ రోజు చెడిపేస్తున్నారు, తీసేస్తున్నారు, నిర్మూలిస్తున్నారు. పరిష్కారం ఎక్కడ అంటే ధర్నాలలో లేదు పరిష్కారం, టీవీ డిబేట్స్ లో లేవు పరిష్కారం. ఉంది పరిష్కారం, రాకేష్ ఉంది పరిష్కారం.
యూపీలో పరిష్కారం ఇక్కడ అవుతుంది. హిందూ ద్రోహులు ధర్మ ద్రోహులు ఉన్న తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందండి? మీరు బాగా యూపీలో సెట్ చేసినాం, యోగి కూర్చుంటే మొత్తం సెట్ అయింది. అతికాయ మధ్యలో ఎటు పోయినరు అందరూ? ఎవరెవరైతే చట్టాన్ని చెరబట్టినరో, హత్యలతోని రాష్ట్రాన్ని అట్టుడుగులించినరో ఎటు పోయినరు అందరూ? సార్ రాకేష్ రెడ్డి గారు, పార్టీలకు అతీతంగా హిందూ ఎమ్మెల్యేలు ఎవరు హిందువులను గౌరవిస్తారో వాళ్ళు బయటికి రావాలి. పార్టీలకు అతీతంగా బయటకు వచ్చిన మళ్ళీ ఇది ముస్లింల ఇష్యూ కాదండి. మళ్ళీ మీరు దయచేసి ప్రచారం ముస్లింస్ దేకండి, ముస్లింస్ లో 90% మంచి వాళ్ళు ఉన్నారు. దయచేసి ముస్లింస్ ప్రతిసారి ఇలా దొరగొట్టాలని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని ఇబ్బంది. ఎవరున్నారు? సగం హిందూ ద్రోహులు ఉన్నారు. ఇప్పుడు 18 గుళ్ళు ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోరండి? సోదరుడు చెప్తున్నాడు, అలీబాయి చెప్తున్నాడు, ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నాడు. అలీబాయికి ఉన్న ధైర్యం లేదా ముఖ్యమంత్రికి? అలీబాయికి ఉన్న ధైర్యం లేదా ముఖ్యమంత్రికి? ఈ దేశ ధర్మద్రోహులు, దేశద్రోహులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేమండి. నేను చెప్పదలుచుకున్నది మీరేం చెప్తారు? మేము 100% చెప్పినా కదా, 100% సీఎం స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరైనా ఇట్లా చేస్తే దాడి అయిన తర్వాత ఒకసారి షూట్ చేస్తే అయిపోతుంది. భయం రావాలి. రైట్, అలీబాయితో ఏకీభవిస్తున్నా నేను. అలీబాయితో ప్రజాస్వామ్య దేశం రాకేష్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్య అంటే మన ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక్క నిమిషం వినండి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే శిక్షలు కఠినంగా ఉండాలి. అంటే ఇంకొకసారి చేయాలంటే భయపడాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 1921 కూడా కూలటం, మసీదులు చర్చిలు ఎందుకు కూలటలేవు, మందిరాలు ఎందుకు కూలుతున్నాయి అనేది హిందువులు ఆలోచించుకోవాలి. ఈ సెక్యులర్ల మాటలు నమ్మి మొత్తం సంకనాకిపోతారా ఉన్న గుళ్ళని? నేను అనేది ఏంటంటే దానికి రాజ్యాంగబద్ధంగా చాలా శిక్షలు ఉన్నాయి. కానీ ఎప్పుడుంటాయి శిక్షలు? ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి వారికి సరైనగా అరెస్ట్ చేసి తగిన కఠిన శిక్షలు ఎత్తనే కదా. మేమేమి అదంటలేము. చట్టాన్ని ఎప్పుడైనా చేతులు తీసుకుంటారు. ముస్లిం సోదరులు తీసుకుంటారా? కోత్తలేరా? గొంతులు కోత్తలేరా? నేను అనేది చెయ్యమని అంటే, నేను అనేది భయం అనేది రావాలా కదా. ఇప్పుడు మసీదుని ముడితే భయం, చంపేస్తారు. నేను అనేది చంపేస్తారనే సమస్య కాదు అక్కడ. నువ్వు రాజ్యాంగబద్ధంగానే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి సరైన ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ప్రత్యేకంగా ఈ ధర్మం, అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దర్గా కావచ్చు, దర్గాలకు అన్యాయం జరిగినా, చర్చిలకు అన్యాయం జరిగినా, మసీదులకు అన్యాయం జరిగినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఆనెస్ట్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్, ఆనెస్ట్ అండ్ డైనామిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, IPS ఆఫీసర్ అని పెట్టి ఎందరు లేరండి దేశంలో నిజాయితీ పరులు? ఏందండి ఇదంతా ముసుగులో గుద్దులాంటి ఎన్ని రోజులు మాట్లాడుతుంది? నేను అనేది ఒకటే. రాకేష్ రెడ్డి గారు, మీ వివరణ చాలా బాగుంది. మీరు కోరుకున్నట్టే మనం ప్రభుత్వానికి విన్నవించుదాం.